సిఎల్పి ఆఫీస్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అర్థమైందా? కేసీఆర్ సార్ ఉగ్ర నరసింహుడు కాదు, ఇప్పటి సంది హిట్లర్. అయితే ఏ ముచ్చట్ల హిట్లర్ అవతారం ఎత్తిండు అనేది కూడా తెలియాలి కదా. అది కూడా సారే చెప్తాడు. ఇనుండ్రి. డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవి చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళని హిట్లర్ కాదు, హిట్లర్ తాజోడనంటూ బాణలాగా బిహేవ్ చేస్తాం. ఇదన్నం. ఆ రోజు వారు చెప్పిన మాటల ప్రస్తావనలో హిట్లర్ గారి ప్రస్తావన వచ్చిందా లేదా? కేసీఆర్ గారు హిట్లర్ సిద్ధాంతాన్ని అమలు పరిచిండ్రా ఇప్పుడు? మరి వారి ఆలోచన మేరకు కేటీఆర్ గారిని వాళ్ళ నాన్నని అడగమంటున్నా. ఇప్పుడు ఎందుకు చెప్పినానంటే హిట్లర్ మూవీకి సంబంధించి కానీ ఈరోజు కేసీఆర్ మాట్లాడింది కానీ ఈరోజు మళ్ళా ప్రత్యేకమైన ప్రస్తావనతో కబ్జాదారులని, అవినీతి పరులను, అన్యాయం చేసేవారిని, ప్రభుత్వ భూములను లాక్కునే వారిపై ఉక్కుపాదంతో చట్టాన్ని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని వారి ఆలోచన. ఆ రోజు ఒక ప్రముఖ దినపత్రకు సంబంధించిన సంభాషణలో వారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక పరంగా వారు ఆ విధంగా మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, హరీష్ రావు గారు ఇంకో ప్రక్కన ఊరూరు తిరుగుతూ ఉన్నారు కదా, అసత్య ప్రచారాలు చేసుకుంటూ లేనిపోని అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా సఫలీకృతం కాదు. ఎందుకంటే సత్యదూరమైన మాటలు, అసత్యపు ప్రచారాలతో, అసత్యపు గణాంకాలతో ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. మేము వచ్చి 2.5 ఏళ్ళైంది. ఎగ్జాక్ట్లీ నిన్న 7th. ఈ 2.5 ఏళ్లలో డెఫినెట్లీ నేను హరీష్ రావు గారి స్ఫూర్తి కనబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయని 10 ఏళ్ళు చేయలేని పనులు ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 60-70% చేసిండు. ఇంకా 30% ఎందుకు చేయలేకపోతా ఉన్నారు?